అందరిలా మాట్లాడలేదు, చెప్పినా వినలేదు. నేనున్నాను అని ప్రోత్సహించేవారికన్నా అయ్యో పాపం అని జాలిపడే వాళ్ళే ఎక్కువ. అయినా తాను ఎందులోనూ తక్కువ కాదని నిరూపించింది ఆ యువతి. కృషి పట్టుదలుంటే సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదని చాటి చెప్పింది. పుట్టుకతోనే చెవిటి మూగ అయిన బ్యాడ్మింటన్లో జాతీయ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటుతోంది ప్రకాశం జిల్లాకు చెందిన నల్లూరి జయశ్రీ. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆశలన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది అన్నాడు సినీ కవి. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది జయశ్రీ. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కృష్ణ రాధికల గారాలపట్టి. తొలి సంతానంగా మహాలక్ష్మి పుట్టిందని సంతోషించేలోపే ఆ దంపతులకు ఊహించని షాక్ తగిలింది. పాప పుట్టుకతోనే మూగ చెవుడు అని తెలిసింది. తొలుత బాధపడ్డారు, తరువాత ఆలోచించారు. తమ బిడ్డ ఎవరికీ తీసిపోకూడదనే కృతనిశ్చయంతో పెంచారు. ఆడపిల్ల, అందులోనూ వైకల్యంతో పుట్టింది. చాలా కష్టమంటూ సమాజం సూదులు గుచ్చుతున్నా ఆ తండ్రి కుంగిపోలేదు. జాలిపడ్డవాళ్లే తన కూతుర్ని చూసి శభాష్ అనే రోజు వస్తుందని బలంగా నమ్మారు. అమ్మాయిలో ఆత్మవిశ్వాసం నింపి అంగవైకల్యాన్ని జయించేలా చేశారు. చిన్న కూతురితో పాటు గ్రౌండ్కు వెళ్లినప్పుడు బ్యాడ్మింటన్పై జయశ్రీ చూపిస్తున్న ఆసక్తిని గమనించి ఆ దిశగా ఆమెను ప్రోత్సహించారు. తణుకు గోపీచంద్ అకాడమీలో శిక్షణ ఇప్పించారు. పెద్దమ్మాయి పుట్టుకతోనే చెవిటి మోగగా పుట్టిందని మొదట్లో కృంగిపోయినా తర్వాత అమ్మాయికి ఏదో ఒక దారి చూపించాలి, ఏదో ఒక రంగంలో నిష్ణాతురాలు చేయాలి. ఆమె ఫ్యూచర్లో మేము లేకపోయినా మంచి స్థాయిలో ఏదో ఒక రంగంలో స్థిరపడాలనే ఉద్దేశంతో ఏదో ఒక రంగంలో శిక్షణ ఇవ్వాలని అనుకున్నాము. షటిల్లో బాగానే కృషి చేస్తుంది. జాతీయ క్రీడల్లో అంటే చెవిటి మోగ సంబంధించిన విభాగంలో మిక్స్డ్ డబుల్స్లో బంగారు పతకం సాధించింది. బ్యాడ్మింటన్లో జయశ్రీ చూపిస్తున్న మక్కువ, ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తున్న ఆమె పట్టుదలను చూసి కోచ్లే నివ్వెరపోయేవారు. తమ వంతు ప్రోత్సాహం అందించి జిల్లా స్థాయి క్రీడలకు పంపించారు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న జయశ్రీ తన మార్కు చూపించింది. జిల్లా క్రీడల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి దూసుకెళ్లింది. అండర్ 17, 19 విభాగాల్లో సాధారణ క్రీడాకారులతో పోటీపడి విజయ బావుట ఎగరవేసింది. ఆ పాప డెఫెన్ డెమ్ అయినా కూడా రాష్ట్ర స్థాయిలోనూ విన్నర్గాను, అలాగే జాతీయ స్థాయిలో మిక్స్డ్ డబుల్స్లోనూ విన్నర్గాను గెలిచింది. అంతేకాకుండా సింగిల్స్ విభాగంలో ఆమె టాప్ 8లో ఒక ప్రాబోస్లో ఎన్నికైంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయికి వెళ్ళటానికి మళ్ళీ 40 రోజుల కోచింగ్ క్యాంపు ప్రకాష్ పడుకున్న అకాడమీలో ట్రైన్ చేస్తారు. దానికి సెలక్షన్ లిస్టులో ఉండడం చాలా గొప్ప విషయం. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన జయశ్రీ జాతీయ స్థాయిలో మూగ చెవిటి క్రీడాకారులకు నిర్వహించే క్రీడల్లో అడుగుపెట్టి అనేక పతకాలు గెలుచుకుంది. హైదరాబాద్లో జరిగిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మన రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ప్రథమ స్థానం సొంతం చేసుకుంది. 2017 ఒలింపిక్స్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించాలన్న లక్ష్యంతో కఠోర సాధన చేస్తోంది.